సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ పొన్నియిన్ సెల్వన్ 2. మణిరత్నం మేకింగ్ లో విక్రమ్, కార్తీ, జయం రవితో పాటు త్రిష, ఐశ్వర్య అండ్ కో కలిసి చేసిన ఈ ప్రయోగం విడుదలైంది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఫైనల్ టాక్ తో ఏం తేలింది? విక్రమ్ కి జోడీగా ఐశ్వర్య రాయ్, కార్తీకి జంటగా త్రిష, ఇక జయం రవికి రాణిగా శోభిత ధూళిపాళ, అలానే కదిలించే పాత్రలో కవ్వించే లేడీగా ఐశ్వర్య లక్ష్మి. ఇలా అందరితో మరోసారి మణిరత్నం చేసిన ప్రయాణమే పొన్నియిన్ సెల్వం 2. పొన్నియిన్ సెల్వం సీక్వెల్ కథ విషయానికి వస్తే ఆదిత్య కరికాలన్, నందిని ప్రేమ వాళ్ళు విడిపోయిన తీరుతో కథ మొదలవుతుంది. ఇక చోళ రాజ్య సింహాసనం కోసం నందిని వేసే ఎత్తులు, అలానే పొన్నియిన్ సెల్వంతో పాటు మొత్తం కుటుంబాన్ని అంతమొందించాలనుకున్నది ఎవరు? ఇక పొన్నిగా పేరు తెచ్చుకున్న మరో ఐశ్వర్యరాయ్ ఈ కుటుంబానికి చేసిన మేలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ. ఆదిత్య కరికాలుడిగా విక్రమ్ ఈ మూవీలో విజృంభిస్తే, నందినిగా 2 పాత్రల్లో ఐశ్వర్య షాకిస్తుంది. త్రిష పర్ఫార్మెన్స్, శోభిత, ఐశ్వర్య లక్ష్మి గ్లామర్ అన్నీ కలిసి వచ్చాయి. రెహమాన్ మ్యూజిక్ కూడా 2వ భాగంలో మ్యాజిక్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సినిమా స్థాయిని పెంచేశాయి. పొన్నియిన్ సెల్వం ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఆ భాగం నచ్చితే సీక్వెల్ కూడా నచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే పొన్నియిన్ సెల్వం ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లలో ఎవరికి కథ కనెక్ట్ కాలేదో వాళ్ళకి సీక్వెల్ కూడా కనెక్ట్ అవ్వడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే మేకింగ్ ఫస్ట్ పార్ట్ లానే అదే తరహాలో ఉంది. మణిరత్నం మేకింగ్ అంటేనే పోయెటిక్ గా ఉంటుంది. అదే చాలా కలిసొచ్చే విషయమైన పొన్నియిన్ సెల్వం 2 భాగాలకు తన పోయెటిక్ ట్రాకే పంచిచ్చేలా ఉంది. ఇది అద్భుతం అనేంత లేకున్నా ఘోరంగా ఉందని కూడా అనలేం అనే టాకే పెరిగింది.